అదంతా నాగార్జున సాగర్ చేరుతోంది. త్వరలోనే నాగార్జున సాగర్కి సంబంధించి అంటే మరి కాసేపట్లో నాగార్జున సాగర్కి సంబంధించి గేట్లు ఓపెన్ చేయబోతున్నారు. ఇక దిగువ ప్రాంతాలకు అలర్ట్ చేశారు అధికారులు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యంలో 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 284 టీఎంసీల నీటి సామర్థ్యం అక్కడ నమోదైనట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఇక 590 అడుగులకు గాను 580.40 అడుగులకు చేరింది నీటి మట్టం. ఇక ఇన్ఫ్లో 4,41,183 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో కేవలం 40,516 క్యూసెక్లుగా నమోదైంది. సో 10 గంటలకి గేట్లు ఓపెన్ చేయబోతున్నారు అధికారులు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక వరప్రదాయినిగా ఒక నీటి సమూహంగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ అటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆనందోత్సాహంలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా సంతోషకరంగా ఉన్నాయి. ఎందుకంటే గత వేసవి కాలం డెడ్ స్టోరేజ్ అయినటువంటి నాగార్జున సాగర్ ఒక్కసారిగా ఎగువన కురుస్తున్న వర్షాలకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న వర్షాల కారణంగా అటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ నిండు కుండలాగా మారింది. ప్రస్తుతం కేవలం 10 అడుగుల తేడాలో పూర్తి స్థాయి నీటి నిల్వలు నమోదవుతున్న నీటి మట్టం నమోదవుతుంది అక్కడ. ఇక ఓవరాల్గా సుమారుగా 315 టీఎంసీలు కానీ ఇప్పటికే 280 టీఎంసీలకు చేరుకుంది. 312 టీఎంసీలకి 284 టీఎంసీలు చేరుకుంది. సో ఈ నేపథ్యంలో అధికారులు 10 గంటలకి టైం ఫిక్స్ చేశారు. 10 గంటలకి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్, సో నాగార్జున సాగర్ రెండు కుండలాగా మారింది. ఎటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ? అధికారులు ఎంతసేపటికి ఈ యొక్క గేట్లు ఎత్తే అవకాశం ఉంది? దీని ద్వారా ఎంత అవుట్ఫ్లో వెళ్ళే అవకాశం ఉంది? రైట్ మనోజ్, చూస్తున్నాం ప్రస్తుతం నాగార్జున సాగర్ మాత్రం పూర్తిగా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపించడంతో కూడా నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం కూడా మరి కాసేపట్లోనే చేరుకునే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. అవకాశం కనపడుతుంది. అధికారులు మాత్రం 10 గంటలకు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు 6 క్రస్ట్ గేట్లు కూడా ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని కూడా దిగువకు విడుదల చేయనున్నారు చెప్పారు. ఉదయం మామూలుగా 12 గంటలకు గేట్లు ఎత్తాలనుకున్నారు, కానీ ప్రవాహం మరింత ఎక్కువగా కొనసాగుతుంది. అయితే ఇంట్లో ఎక్కువగా కొనసాగుతుండటంతో ఉదయం 10 గంటలకే ఆ గేట్లు తెరిచే అవకాశమే ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే 4,84,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. మనం చూస్తున్నాం వాటర్ లెవెల్ ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. 582 అడుగులు దాటిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు, కానీ 590 అడుగులు వచ్చినంత వరకు కూడా ఉంచేటువంటి ప్రశ్న లేదు. ఎప్పుడైతే 584 వరకు వచ్చినట్లయితే వెంటనే వాటర్ ని దిగువకు విడుదల చేస్తారు. అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా మొత్తం ఎక్కడికక్కడ వస్తున్నటువంటి ఫ్లోన్ బట్టి కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు ఇవాళ ఎంతో ఆనందకరం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు కుడి ఎడమ కాలువలకు ఇప్పటికే నీటిని విడుదల చేస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, శ్రీశైలం అలా అన్ని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మాడి గత వారం రోజుల నుంచి కూడా 4 లక్షల పైన కూడా క్యూసెక్లు వస్తున్నటువంటి పరిస్థితి రావడంతో కూడా ఆ తక్కువ కాలంలోనే మొత్తం ఒక వారం 10 రోజుల్లోనే నాగార్జున సాగర్ గరిష్ట నీటి మట్టం చేరుకుందని చెప్పవచ్చు. గతంలో చూసినప్పుడు ఎప్పుడైనా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండాలన్నా కానీ ఈ విధమైనటువంటి ఫ్లో వరుసగా 4 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చినప్పుడు చాలా తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే పైన వస్తున్నటువంటి వరద ఆ తగ్గుముఖం పట్టడం, ఆ తర్వాత ఇన్ఫ్లోలు తక్కువగా రావడంతో కూడా సాగర్ నిండడానికి కూడా 10-15 రోజులు కూడా పట్టినటువంటి అవకాశాలు గతంలో చూసాం. కానీ ఈసారి మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టలేదు. ఎప్పుడైతే ఆ ఫ్లో మొదలైందో, శ్రీశైలం నుంచి ఫ్లో మొదలైందో ఏ మాత్రం తగ్గు పట్టకుండా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా వారం రోజుల నుంచి కూడా నిరంతరంగా కొనసాగడంతో వారం రోజుల్లోనే నిండుకుండలా మారినటువంటి పరిస్థితి అయితే చూడడం జరిగింది. మనం వారం రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా మనం ఇక్కడ దిగువకు వెళ్ళి కూడా చూసినట్లయితే 520 అడుగుల వరకే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడడం జరిగింది. ఇప్పుడు 520 నుంచి 584 అంటే మనం అర్థం చేసుకోవచ్చు పూర్తి స్థాయి 312 టీఎంసీలకు కాను 285 టీఎంసీలకు చేరుకుంది. మరి కాసేపట్లోనే అధికారులు ఆ క్రస్ట్ గేట్లను ఓపెన్ చేయనున్నారు. 6 గేట్లను కూడా మొదటగా 6 గేట్లను తెరవనున్నారు. ఆ తర్వాత వరద ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే
మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం కనపడుతుంది. మొత్తం 26 గేట్లు ఉంటాయని చెప్పొచ్చు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. 26 గేట్లకు కానీ మొదటగా ఇప్పుడు 6 గేట్లు తెరుచుకున్నాయి. ఈ సుందర దృశ్యాలను చూడడానికి కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఇవాళ సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు. మనం చూస్తున్న మొత్తం సాగర్ ప్రాజెక్టు ఎక్కడికక్కడ కూడా మొత్తం పూర్తిగా జలమయమై కూడా నిండుకుండం తలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎడమ కాలువకు 15,000 క్యూసెక్ల నీరు కూడా విడుదల చేయడం జరిగింది. అటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, ఖమ్మం 2 ఉమ్మడి జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్నటువంటి కాలువలన్నిటిని కూడా నీటిని విడుదల చేయడం జరిగింది. అదే విధంగా కుడి కాలువ చూసినట్లయితే ఇటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం 3 జిల్లాలు కూడా కుడి కాలువ పరిధిలోకి వస్తాయి. ఎప్పుడైతే డ్యామ్ అధికారులు కూడా నిన్ననే కలెక్టర్లని, ఎస్పీలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే డ్యామ్ పరిసర ప్రాంతాల్లో, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా గేట్లు తెరుస్తున్నారు కాబట్టి అక్కడ వరద వచ్చే అవకాశం ఉండడంతో కూడా మొత్తం కలెక్టర్లని, ఎస్పీలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా మొత్తం గతంలో 2 సంవత్సరాలు అవుతుంది ఈ విధంగా నిండుకుండలా మారడం అనేది 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల వరకు కూడా నాగార్జున సాగర్ ఆయకట్టు ఈ విధంగా నిండుకుండలా చేరుకోలేదు. 2 ఏళ్లుగా మొత్తం సాగర్ ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితిని కూడా మనం చూడడం జరిగింది. పూర్తిగా రైతులు పంట వేసుకోవద్దని కూడా చెప్పడంతో కూడా ఆయకట్టు రైతులంతా కూడా పంట వేయనటువంటి పరిస్థితిని కూడా మనం గతంలో చూడడం జరిగింది. కానీ ఈసారి ఇక్కడ నల్గొండ పరిసర ప్రాంతాల్లో, ఇక్కడ నల్గొండ జిల్లాలో కూడా సాధారణ వర్షపాతమే నమోదైంది. వర్షాలు లేక రైతులు ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ చాలా సంతోషకరమైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ జిల్లాలో వర్షాలు కురవకుండా రైతులకు మొత్తం కూడా కరువు ఛాయలు అనేది పూర్తిగా తొలగిపోయాయని చెప్పవచ్చు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారడం, మొత్తం కూడా పంటలకు నీటిని విడుదల చేయడంతో ఇక 2 సంవత్సరాల పాటు కూడా కరువు ఛాయలే ఉండవని కూడా చెప్పవచ్చు. అదే విధంగా మొన్నటి వరకు కూడా మనం చూడడం జరిగింది, జంట నగరాలకు తాగునీరు అందించాలన్నా కానీ అందించినటువంటి పరిస్థితి నాగార్జున సాగర్. ఎందుకంటే డెడ్ స్టోరేజ్ పూర్తిగా 504 అడుగుల డెడ్ స్టోరేజ్ కు చేరుకొని కూడా ఎమర్జెన్సీ మోటార్ల ద్వారా తాగునీటిని అందించినటువంటి పరిస్థితిని గత 10 రోజుల క్రితం చూడడం. ఆ 10 రోజులకి ఇప్పుడు చూస్తున్నట్లయితే పూర్తి భిన్నంగా మారిందని చెప్పవచ్చు. మనం ఒక్కసారి వాటర్ ప్రవాహాన్ని కూడా చూస్తున్నాం. గంట కూడా ఇంట్లో పెరుగుతుంది. మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడ చూసినా కానీ పూర్తిగా మొత్తం మనం చూడొచ్చు. ఒక సుందర దృశ్యాన్ని, అద్భుత దృశ్యాన్ని చూస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ పైకి చేరుకోవాలని కూడా పర్యాటకులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. కానీ ఇలాంటి అవకాశం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇప్పుడు డ్యామ్ సెంట్రల్ పరిధిలో మొత్తం కేంద్ర బలగాలు మోరించారు. డ్యామ్ పైకి ఎవరిని అనుమతించలేదు. తర్వాత గేట్లు తెరిచిన తర్వాత అక్కడ దిగువ నుంచి ప్రస్తుతానికి నాగార్జున సాగర్ మెయింటెనెన్స్ పూర్తిగా కూడా తెలంగాణ ఆధీనంలో ఉంది. సో తెలంగాణ మంత్రులు వచ్చి అక్కడ ఓపెన్ చేసే అవకాశం ఉందా? అటు ఏపీకి సంబంధించిన వచ్చే అవకాశం కనబడుతుందా? అయితే కేవలం ఆ పంటకు సాగునీటిని విడుదల చేసే విషయంలో ఎడమ కాలువకు నీటి విడుదలప్పుడే మంత్రులు రావడం జరిగింది. క్రస్ట్ గేట్లను మాత్రం ఇక్కడ అధికారులే రిలీజ్ చేయనున్నారు, వాటర్ రిలీజ్ చేయనున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న 2 రోజుల క్రితం ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ గతంలో కూడా క్రస్ట్ గేట్లను కూడా మంత్రులు రిలీజ్ చేయొచ్చు. కానీ మంత్రులు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి వారు మొన్ననే ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు కాబట్టి ఇప్పుడు మంత్రులు ఎవరు కూడా రావడం లేదు. ఆ ప్రాజెక్టు అధికారులే నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తునే అక్కడ పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, మీరు చెప్తున్నట్టుగా 2 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే నేపథ్యంలో పర్యాటకులు అనుమతిస్తున్నారా? పర్యాటకులకి అవకాశం కల్పిస్తున్నారా? పర్యాటకులకు మాత్రం డ్యామ్ పై అనుమతి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే డ్యామ్ పై ఎవరికి అనుమతి లేదు. డ్యామ్ గతంలో మనం చూడడం జరిగింది, డ్యామ్ పైకి పర్యాటకులని అనుమతించడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం. మొత్తం ఎప్పుడైతే కేఆర్ఎంబి పరిధిలోకి నాగార్జున సాగర్ వెళ్ళిందో అప్పటి నుంచి కూడా మొత్తం సెంట్రల్ ఫోర్స్ ఉండడంతో కూడా డ్యామ్ పైకి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇదే డ్యామ్ పై కూడా జల వివాదం కూడా కొనసాగింది. అటు ఏపీ అధికారులకి, అదేవిధంగా తెలంగాణ అధికారులకి, పోలీసులకు కూడా ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి గతంలో చూడడం జరిగింది. అప్పటి నుంచి కూడా మొత్తం కూడా డ్యామ్ పైకి ఎవరిని అలో చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా సాగర్ ప్రాజెక్టు అధికారులే దీన్ని ఆపరేటింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. కానీ దిగువ ప్రాంత
ఆ అధికారులకు కలెక్టర్లకు మాత్రం ఇక్కడంతే ఇప్పుడు క్రష్ గేట్లు ఎత్తున్నారు కాబట్టి ఈ వాటర్ అంతా కూడా పులిచింతల నుంచి కూడా దిగువకు మొత్తం కృష్ణాలో చేరే అవకాశం కనపడుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఇప్పుడు 4 జిల్లాల కలెక్టర్లకు కూడా అలర్ట్ చేయడం జరిగింది, ఎస్పీలకు కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాటర్ ని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, మొత్తం కూడా ఆ వేటకు వెళ్ళవద్దని, అదే విధంగా మొత్తం కూడా ఈత కొట్టడానికి కూడా కొంత కింద దిగువ పరిసర ప్రాంతాలు ఉంటాయి, ఈతకు వెళ్ళొద్దు, వేటకు వెళ్ళొద్దు అని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పర్యాటకులు వచ్చినా కానీ ఇక్కడ ఈ దృశ్యాలని గేట్లు తెరిచిన తర్వాత ఆ తర్వాత మరి కాసేపట్లో మనం ఎక్కడైతే ఆ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తాయో అక్కడి నుంచి కూడా ఆర్టీవీ వారికి చూపించే ప్రయత్నం చేస్తుంది. డ్యామ్ పై అనుమతి లేకున్నా కానీ పర్యాటకులు మాత్రం అంతా కూడా కింది బ్రిడ్జ్ వద్ద కూడా వచ్చి చూసే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. నిన్న ఆదివారం కావడంతో కూడా ఎక్కువ శాతం కూడా ఆదివారమే గేట్లు తెరుస్తారని కూడా చాలా వరకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ ఉదయం 10 గంటలకు అంటే మరొక గంటన్నర సమయంలో కూడా గేట్లు తెరిచే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు గేట్లు తెరుస్తాం అనుకున్నారు కానీ వరద ప్రవాహం మాత్రం తగ్గటం లేదని చెప్పొచ్చు. 4,40,000 క్యూసెక్ల వరకు కూడా వరద నీరు వచ్చి చేరుతుంది. బహుశా గత వారం రోజుల నుంచి కూడా 4,00,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి ఇదే విధంగా 4 లక్షల వరకు వచ్చేంత కూడా వేగంగానే నిండిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 1,00,000, 2 లక్షలు ఈ విధమైనటువంటి ఇంట్లో వచ్చి కూడా 10-15 రోజులు అవ్వేది నాగార్జున సాగర్ నిండాలంటే. కానీ ఎక్కడ కూడా తగ్గుమట్టం పట్టలేదు. ఎగువ ప్రాంతాల్లో విరివిగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కువ మొత్తంలో కూడా ఇంట్లో వచ్చి చేరుతుంటే వారం రోజుల్లోనే నిండింది. అయితే మొన్న వారం క్రితం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుతుందా అనేది చాలా వరకు అనుమానాలు ఉండేది. ఎందుకంటే నాగార్జున సాగర్ పూర్తిగా డెడ్ స్టోరేజ్ లో ఉంది. 520 అడుగుల నుంచి 590 అడుగుల వరకు చేరుకోవాలంటే చాలా ఆ కష్టసాధ్యం, ఫ్లో తగ్గిపోతుందా ఎగువ నుంచి అనుకున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుతుందా లేదా అని చాలా వరకు అనుమానాలు ఉండేది. కానీ ఇప్పుడు చెప్పవచ్చు మొత్తం ఇంకా ఇప్పుడైతే దిగువకు ఇంకా ఫ్లో ఈ విధంగానే కొనసాగితే మొత్తం నాగార్జున సాగర్ పూర్తిగా గేట్లన్నీ కూడా తెరిచే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం 6 గేట్లు కూడా ఎత్తి 2 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆ కిందికి విడుదల చేయనున్నారు ట్రస్ట్ గేట్ల ద్వారా. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రవాహంతో 6 గేట్లు కాదు, గంట కూడా ఇదే విధంగా వరద ప్రవాహం కొనసాగితే గంట కూడా ఆ వాటర్ ని చూసి కూడా మరిన్ని గేట్లు కూడా తెరిచే అవకాశం అయితే ఉందనే చెప్పుకోవచ్చు. మనోజ్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద నాగార్జున సాగర్ గతంలో వేసవి కాలంలో డెడ్ స్టోరేజ్ చేరింది, అంటే సుమారుగా 520 అడుగులకు చేరింది. అది హైదరాబాద్ జంట నగరాలకు కొంత తాగునీటి కోసం ఎప్పుడు ఉపయోగపడుతుండేది. కానీ వేసవి కాలంలో పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ఇక తాగునీటి కోసమే కాకుండా సాగునీటి కోసం అయితే ఏకంగా 2 సంవత్సరాలుగా క్రాప్ హాలిడే ప్రకటించినట్టుగా ప్రతినిధి రమేష్ చెప్తున్నారు. సో మొత్తం మీద అక్కడ ఆయకట్టు నిండడంతో పూర్తి స్థాయిలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే నాగార్జున సాగర్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధాన జిల్లాల్లో అటు గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కావచ్చు, ఇదొక వరప్రదాయనికగా చెప్పవచ్చు. ఎందుకంటే వర్షాలు లేకపోయినా కూడా రైతులకి సాగుడు అందించడంలో చాలా మేరకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగులు పూర్తిస్థాయి నీటి మట్టం కాగా 580.40గా నమోదైంది. ఇక నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 284 టీఎంసీలుగా అక్కడ నమోదైంది. మరి కాసేపట్లో అంటే సుమారుగా 10 గంటలకి అధికారులు టైం నిశ్చయించుకున్నారు. 10 గంటలకి సుమారుగా 6 గేట్లు ఎత్తి దిగువకి నీటిని